అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రపంచంలో ఉన్న ప్రతి అద్భుతానికి రెండు పేర్లు ఉన్నాయి. అవేంటో తెలుసా? ప్రకృతి, అందం, ప్రేమ, నిజం, బాల్యం, స్వచ్ఛం, అర్థం, రుచులు, అమృతం కదా. మరి అలాంటి అమృతాన్ని ఈ రోజు కూడా రుచి చూడాలి అంటే గనక ఏం మాత్రం ఆలస్యం చేయకుండా మన అత్తమ్మ స్పెషల్ చట్పట్ని స్టార్ట్ చేద్దాం. అమృతం లాంటి వంటకాలని ప్రతిరోజు మనకి రుచికరంగా చేసి చూపిస్తున్న అత్తమ్మ ఎవరు? ఇంకెవరు? మన కౌసల్య అత్తమ్మ. ఈ రోజు కూడా తన చేతి వంటని మనందరికి రుచి చూపించడానికి సిద్ధంగా ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ కౌసల్య అత్తమ్మ. హాయ్ ప్రవీణ కోడల, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఈ రోజు మీరు నాకు అమృతం లాంటి వంట చూపిస్తారని చెప్పారు. అమృతమే, రోజు మనం అమృతమే తింటాం కదా ఇంట్లోని. అలాంటి వంటలే మనం ఏం చేస్తాం, కాయగూరలతోటి. అమృతమైన చేసేది ఈ రోజు? అమృతమే అనుకోండి. అనుకోవాలా? నిజంగా అమృతమా? నిజంగా అమృతమే అనుకో. అమృతమే. ఏం వంట చేస్తున్నారు అత్తమ్మ ఈ రోజు? దప్పడం. దప్పడం. ఇది పండగలప్పుడు చేస్తారు కదా? పండగలప్పుడు, పెళ్లిళ్ళప్పుడు తప్పకుండా ముక్కల పులుసు చేసుకుంటాం. ముక్కల పులుసు అయితే దీన్ని దప్పడం అని కూడా అంటారు, ముక్కల పులుసు కూడా అంటారు. అన్ని రకాల కూరగాయలు అంటే క్యారెట్, చిలకడ దుంప, ములక్కాడ, ఎర్రగుమ్మడికాయ, సొరకాయ, అన్ని కూరగాయలు మనం పెట్టుకొని చక్కగా ఈ పులుసు చేసుకుంటాం. హెల్దీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. కొంచెం బెల్లం, చింతపండు అంతా పడుతుంది కాబట్టి పక్కన చక్కగా ముద్దపప్పు, నెయ్యి వేసుకుని అన్నంలో కలుపు తింటే చాలా బాగుంటుంది. అన్నట్టే అమృతంలాగే ఉంటుంది ఇది. అత్తమ్మ, ఇప్పుడు టైం సరిపోదని మీరు అలా ఉడకపెట్టారా? అసలు మామూలుగా ఇలా ఉడకపెట్టే ముందు ఫస్ట్ కూరగాయలు ఇలా ఉడకబెట్టుకొని చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం పెట్టుకున్నాం కాబట్టి ఇంకా తొందరగా అయిపోతుంది. అందుకని ఉడకపెడతాం. లేదు అంటే మళ్ళీ తాలింపుల ముక్కలన్నీ వేసి బాగా అలా కూడా మగ్గనిచ్చి చేయొచ్చు. ఇలా అయినా కానీ కుక్కర్ లో మాత్రం పెట్టకూడదు. కుక్కర్ లో పెడితే ఇలాగా విడివిడిగా ముక్కలు రావు. ఇప్పుడు మనకి దుంప ముక్కలు కూడాను, చిలకడ దుంప కూడా ఇలా రౌండ్ గా చక్కగా ములక్కాడ సపరేట్ గా ఎలా వచ్చిందో దీంట్లో రావు, సపరేట్ గా ఉడకబెట్టాను. సరే అత్తమ్మ. సో అయితే ముందుగా ఈ రోజు మా అత్తమ్మ తయారు చేయబోయే అమృతం లాంటి దప్పడంకి ఏమేం కావాలో చూసేద్దాం. దప్పడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన కూరగాయల ముక్కలు, బియ్యం పిండి, బెల్లం, చింతపండు గుజ్జు, పసుపు, ఉప్పు, తాలింపు గింజలు, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు, నూనె. అత్తమ్మ అన్ని రెడీగా ఉన్నాయి. సో మీరు ఆల్రెడీ కూరగాయ ముక్కలు అన్ని పచ్చిమిరపకాయలతో సహా అన్ని ఉడకబెట్టేశారు. అయితే చేసేద్దాం. ఏం పెట్టను? ముందు కడాయి పెట్టాను. కడాయి లేకపోతే గిన్నె పెట్టుకోవచ్చు. ముందు ఇవాళ రెండోసారి చేయడం ఎందుకు అంటే మనం తిరగమూతలో కూడా వేసుకోవచ్చు. అలాగే అంటే ముక్కలు ఎలాగో ఉడకబెట్టేసాం కాబట్టి తిరగమాత వేసేద్దాం. ఎక్కువసేపు పులుసు ఉడకదు కదా తిరగమాత అంటే ముక్కలు ఉడికిపోతే పులుసు ఎక్కువ ఉడకట్టాల. యూజువల్ గా ఏంటంటే మనం తిరగమూత లాస్ట్ కి వేస్తాం. అవును, ఇప్పుడు మనం ఫస్ట్ వేస్తున్నాం. సరే అంతే, వేసేయండి. నూనె వేయండి. ఇది నిజంగా చెప్పాలంటే పూర్వీకుల వంటల్లోని నూనె అవి చాలా తక్కువ పట్టేవి. దీనికి ఎంత అవసరం ఉండదు, నూనె అవసరం ఉండదు. కొంచెం నూనె కాగింది కదా, మంచిగా తిరగమూత వేస్తున్నాను. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు ఇవి వేస్తున్నాను. దీంట్లోపల మిరపకాయలు కూడా కొంచెం పోపు వేడెక్కే లోపల మిరపకాయలు కూడా వేస్తాను. కొంచెం హింగువ, ఎందుకంటే మాడిపోకుండా తొందరగా వేస్తున్నాను నేను. కొంచెం హింగువ. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, అది మాడకుండా తిరగమూతలో కూరగాయ ముక్కలన్నీ వేస్తాను. చిలకడ దుంప, ఎర్ర గుమ్మడికాయ ముక్కలు, అలాగే ములక్కాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, పచ్చిమిర్చి ఇవన్నీ ఉడికించేసాము. తాలింపు వేసి తాలింపులో కొద్దిగా వేగిన వెంటనే నీళ్లు పోసాము. కొంచెం హైలో పెట్టేసుకుందాం. ఒక స్పూన్ తీసుకుందాం. తాలింపు పెట్టినప్పుడు ఇలా దగ్గు వస్తే వంట బాగా చేస్తారంట. వాళ్ళ వంట చాలా రుచికరంగా ఉంటుందంట. మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవాలంటే మీరు తాలింపు వేయగానే మీకు దగ్గు వచ్చిందో లేదో టెస్ట్ చేయండి. మా కోడలు చెప్పినవన్నీ పాటించండి, నిజంగా మీరు మిమ్మల్ని టెస్ట్ చేసుకుంటారు. అప్పుడు పసుపు వేస్తున్నారు అత్తమ్మ? కొంచెం పసుపు. నీళ్ళు సరిపోతాయి అత్తమ్మ? ఇంకొంచెం చాలు. కొంచెం పసుపు. ఓకే. అలాగే చింతపండు,
చింతపండు గుజ్జు. యాక్చువల్ గా దీన్ని ముక్కల పులుసు అంటారు. బెల్లం తీపి ఎక్కువ వేసుకున్నవాడు తీపి ఎక్కువ వేసుకుంటారు. ఈ దప్పలంలో బెల్లం తీపి బాగుంటది అత్తమ్మ దప్పలంలో. భలే. చింతపండు గుజ్జు వేస్తున్నాను. అత్తమ్మ దప్పలంలో బెండకాయ వంకాయ వేయకూడదా? వేస్తారు కానీ బెండకాయ జిగురు వస్తుంది. దానికి ఒక తీరుగా ఉడకబెడితే బాగుంటుంది. కొంచెం పులుపది వేసి నేను ఇప్పుడు ఉప్పు కూడా వేస్తున్నాను. మనము పులుపు కోసం చింతపండు గుజ్జు వేసాము, అలానే ఉప్పు. ఇప్పుడు మీకు బెల్లం ఎక్కువ తినాలి అనిపిస్తే బెల్లం ఎక్కువ వేయచ్చు. చాలా మంది తీయగా తింటారు పులుసు పెళ్ళిళ్ళలో, కొంతమంది తక్కువ తీపితో తింటారు. నేను ఇంట్లో చేసేటప్పుడు 2 రకాలుగా చేస్తాను. తీపి ఎక్కువ తిన్న వాళ్ళకి ఎక్కువ వేస్తాను, తక్కువ తిన్న వాళ్ళకి తక్కువ. అలాగా ఇక్కడ కొంచెం తీపి వేస్తున్నాను, బెల్లం వేస్తున్నాను ఇక్కడ. ఓకే. ఇప్పుడు ఏంటంటే అన్ని సామాన్లు మనం వేసేసాం. ఇప్పుడు శనగపిండి బియ్యం పిండి తీసుకున్నాను ఇక్కడ. బియ్యం పిండి కొంచెం ఈ గిన్నెలో వేసేసి కొంచెం నీళ్లు పోసి కలుపుతాం. కలిపి చిక్కదనం కోసం కొంచెం నీళ్లు పోసేస్తాం. అంతే, అయిపోయింది పులుసు. ఒక్క ఉడికితే అయిపోతుంది. కానీ దీనికి ఏంటంటే ఎక్కువ తిక్కుగా కూడా చేయకూడదు. చాలా మంది ఏంటంటే బియ్యం పిండి ఎక్కువ పెట్టేస్తారు. ఎక్కువ పెడితే ఏమవుతుందంటే ఈ దప్పడం అది తిక్కుగా అయిపోయి ముద్దలాగా అయిపోతుంది. అలా బాగుంటుంది. ముక్కలుగా కనిపిస్తూ చక్కగా పులుపు తీపి అన్ని తగులుతూ చాలా బాగుంటుంది. కొంచెం బియ్యం పిండి పెట్టడం. కరేపాకు వేయలేదు అత్తమ్మ? కరేపాకు వేస్తాను. సో ఎందుకంటే లాస్ట్ బియ్యం పిండి వాటర్ వేస్తారు. ఓకే. సో కొద్దిగా కరేపాకు అన్ని వేసేసాం. అందంగా కనిపిస్తుంది. కొద్దిగా ఉడుకు పట్టాక బియ్యం పిండి వేసేసి దింపేయడమే. ఓకే. మీరు కలిపేయండి. బియ్యం పిండి నీళ్ళలో కలిపి పెట్టాను. ఇది వేసేస్తున్నాను, కలిపిస్తున్నాను. కొద్దిగా వేసారు అత్తమ్మ. కొంతమంది చూస్తుంటాను చాలా ఎక్కువ వేస్తారు. ఎక్కువ వేస్తే పేస్ట్ లాగా ముద్దలా అయిపోతుంది. అందుకే మా అన్నంలో కలుపుకుందుకు వాటికి కొంచెం ఇలా లైట్ ఉండాలి. మరి నీళ్ళలా కాకుండా మరి చిక్కగా కాకుండా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు సాంబార్ అయితే పప్పు వేస్తాం, ఇందులో దానికి బియ్యం పిండి వేస్తాం. తీసేద్దాం అత్తమ్మ, ఉడుకుతుంది బాగా. సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందాం. సో ఇది అన్నమాట వేడి వేడి దప్పలం. అంత వేడి వేడి గిన్నె ఎత్తలేక నేనే గిన్నె దగ్గరికి వెళ్ళి మరీ వాసన తీసుకొచ్చా. అంత బాగుంది తెలుసా అత్త. మన టేస్ట్ చూసేస్తున్నా. వేడి వేడి దప్పలం రెడీ అయిపోయింది. అబ్బబ్బబ్బబ్బా, దప్పలం టేస్ట్కి నా నోరు కాలుతుంది అనే విషయం కూడా మర్చిపోతున్నా అత్తమ్మ. అన్నీ కరెక్ట్గా వేశారు. ఉప్పు, కారం, పసుపు, పులుపు యాప్ట్గా కరెక్ట్గా పడ్డాయి ముక్కలకి. నాకు సొరకాయ ముక్క వచ్చినట్టుంది. చిలకడదుంప, సొరకాయ ఇవన్నీ తింటే చాలా బాగుందో ముక్క. చాలా చాలా బాగుంది. ఆరిన తర్వాత మొత్తం దగ్గర పెట్టుకొని, అసలు మీకు ఒక సంగతి తెలుసా, డైటింగ్ అలా తినాలి ఇలా తినాలి మీరు ఏం అక్కర్లేదు. అన్నము చపాతి ఏం పెట్టుకోకుండా దీనికి ఇలా ఒట్టి దప్పడం తినండి. ఆ రోజు లంచ్ డిన్నర్ అయిపోయినట్టే. అంత ఉడకబెట్టిన కూరగాయలు తినమని చెప్తున్నారు కదా, ఇలా తినొచ్చు కదా అత్తమ్మ? అదే కరెక్ట్. సూపర్ గా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. దప్పలానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానాన్ని నేను రిపీట్ చేస్తే నోట్ చేసుకోండి. దప్పలానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన కూరగాయల ముక్కలు, బియ్యం పిండి, బెల్లం, చింతపండు గుజ్జు, పసుపు, ఉప్పు, తాలింపు గింజలు, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు, నూనె. దప్పలం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని దానిలో కొద్దిగా నూనె వేసి వేగిన వెంటనే పోపు గింజలు, ఇంగువ, పచ్చిమిర్చి, ఉడికించిన కూరగాయ ముక్కలు అన్నీ వేసి కొద్దిగా ఫ్రై అయిన వెంటనే పులుసుకి తగిన నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు దానిలో కొద్దిగా పసుపు, కొద్దిగా చింతపండు గుజ్జు, ఉప్పు, బెల్లం, కరివేపాకు వేసి బాగా కలుపుకుంటూ బాగా తిరగబడేంత వరకు పులుసును ఉడికించుకోవాలి. అలా పులుసు బాగా ఉడుకుతున్నప్పుడు ఒక చిన్న గిన్నెలో కొద్దిగా బియ్యపిండి తీసుకొని నీళ్లు పోసి నీళ్లు కలిపిన బియ్యపిండి మిశ్రమాన్ని ఉడుకుతున్న పులుసులో పోసుకోవాలి. పులుసు బాగా దగ్గర పడిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన దప్పలం రెడీ. అత్తమ్మ, నిజంగానే అత్తమ్మ స్పెషల్ చట్పట్లో స్పెషల్గా చాలా ఆరోగ్యమైన వంటకాన్ని మా అందరికి చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషం అమ్మా. ఈ రోజు మా అత్తమ్మ తయారు చేసిన దప్పలం వంటకం మీరు చూడటం మిస్ అయ్యారా? అయితే మీరు చేయవలసిందల్లా youtube.com/ETV అభిరుచి లేదా facebook.com/ETV అభిరుచి అని టైప్ చేసి మా సైట్లోకి లాగిన్ అయ్యి అక్కడ దప్పనం అని టైప్ చేయండి. అంతే, ఆ వంటకాన్ని మీరు చూసేయచ్చు. చూసారు కదా, ఈ రోజు మన అత్తమ్మ తయారు చేసిన ఈ వంటకం మీ అందరికీ నచ్చేసిందా? ఇంకెందుకు ఆలస్యం, ఇది చాలా చాలా హెల్దీ కూడా. అన్ని కూరగాయల్ని ఒకేసారి తినగల అవకాశం, అది కూడా ఎంతో రుచికరంగా. మీ అందరు తప్పకుండా తయారు చేసుకొని రుచి చూడండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి మన అత్తమ్మ స్పెషల్ చట్పట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.